గతంలో ఇప్పుడు ఎన్నికలు చూసాం మనం. మన నియోజకవర్గానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే సింగరేణి కాంగ్రెస్ ఎన్నికలు వచ్చాయి. ఆ సింగరేణి కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి దాంట్లో విజయం సాధించాం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధాన నాయకులు ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చారు. తర్వాత గ్రాడ్యుయేట్ 5 పోల్స్ వచ్చాయి. అందులో తీర్మానం మండలి గారు ఉన్నటువంటి మరి కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేసి ఆ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కూడా తెలుసురా అనేటటువంటి అనుమానంలో ఉన్న ఎన్నికలు కూడా మనం తెప్పిస్తున్నాం. కానీ మనందరం ఎదురు చూసేటటువంటి అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు గత ఎన్నికలకు వాస్తవంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇందులో 24 దాదాపు సర్పంచ్ పదవీకాలం ముగిసిపోయి 2 సంవత్సరాలు గడిచింది. మండల పరిషత్ పదవీకాలం ముగిసిపోయి సంవత్సరం గడిచింది. మున్సిపాలిటీ ఉండే వార్డు పదవీకాలం ముగిసిపోయి కూడా 6 నెలలు. కానీ మనకి ఎన్నికలు రాలేదు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక డిక్లరేషన్లు ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఈ అందరికీ కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికల కార్యక్రమం జరిగింది తప్పితే వేరే ఉద్దేశం. ప్రభుత్వం అనేక విధంగా ప్రయత్నాలు చేసి మన రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలను కూడా కొనగణన చేసి బీసీల్ని వాళ్ళని లెక్కించడం కోసం డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి మన శాసనసభలో ప్రవేశపెట్టిన మరి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ నిధులు అడ్డుకుంటాను. అటువంటి ప్రయత్నాల్లో మరి ప్రత్యేకంగా చీమో తీసుకొచ్చి ఎలాగైనా నా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎన్నికలు చెందే ఇవాళ కూడా కోర్టులో పిటిషన్ సందర్భాన్ని చూశాం. ఇందులో సుప్రీంకోర్టు ఉంది, 7వ తారీఖు 5వ కోపం ఉంది. అయినప్పటికీ కూడా మనం అనుకుంటాం ఎన్నికలు కృత నిశ్చయంతో ముందుకు సందర్భంలో మరి పార్టీ కూడా ఆయా ఎంపీటీసీ స్థానాలకి ఆయా జడ్పీటీసీ స్థానాలకి అదేవిధంగా ప్రభుత్వం 5 విడతగా ఎన్నికలు ప్రకటించింది. మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 2 విడతగా, గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా మొత్తం ఎన్నికలన్నీ కూడా ఒకవేళ వచ్చినా కానీ ఒక 4-5 తేడాతో 15-20 రోజుల్లో మొత్తం అన్ని ఎన్నికలు కూడా తగ్గేటటువంటి ఉన్నారు. కాబట్టి పాఠం సంపాదించేటువంటి అవసరం ఉంది. దీన్ని అనేక ఎన్నికలను పనిచేశారు. ఎక్కడికొచ్చినా ముందొచ్చినా ఎక్కడ వచ్చినా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా ఏంటి, ఎమ్మెల్యే ఎన్నిక వస్తే కూడా చెందుతున్నటువంటి నాయకులుగా ఎంపీ ఎన్నిక వచ్చినా చెందుతున్నటువంటి నాయకులు వస్తున్నాయి. ఏ ఎన్నిక వచ్చినా రాష్ట్రంలో మాత్రం పార్టీకి పునాదిగా ఉన్నటువంటి కార్యకర్తలు అన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు కష్టపడేటటువంటి వాళ్ళకి గుర్తింపు వచ్చేటటువంటి ఎన్నికలు వచ్చినాయి. మీ ప్రాంతాల్లో, మీ గ్రామంలో ఇవాళ మనం చూసుకుంటే 7 మండలాలు, ఇంకో మున్సిపాలిటీ 7 మండలాలు, 7 ఎన్డీపీ అయ్యే అవకాశం వచ్చింది, 7 జడ్పీటీసీ సభ్యులు అయ్యేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా 60 నుంచి 70 మందికి ఎంపీటీసీ సభ్యులు అయ్యే అవకాశం, అదేవిధంగా 100 పైన సర్పంచులు అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. కొన్ని 100 మందికి వార్డు మెంబర్లు అంటే
దాదాపుగా మనం లెక్కేసుకుంటే ఈ నియోజకవర్గంలో 1100 నుంచి 1200 మందికి ఈ ప్రజాప్రభుత్వం నుంచి ప్రలోభం చేయటువంటి అవకాశం. కాబట్టి మనందరం కూడా ఈ నిరసనపాటి కార్యక్రమం మనకి అన్ని మండలాల్లో ఒకే వ్యక్తులు ఉన్నాయి. జిల్లాలో 2 వ్యక్తులు దగ్గర మనకున్నటువంటి మండలాల్లో మనకు ఉన్నటువంటి గ్రామాల్లో ఒకే వ్యక్తులు తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనందరూ కూడా పనిచేసి ఇప్పటికే కదా వారం ఎన్నికల అడవులు వచ్చింది. ఇప్పటికే మా శాసనసభ్యులు మరి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అవకాశం తీసుకున్నారు. తర్వాత కూడా చాలా మంది శాసనసభ్యులు కలిసి పరిగెత్తుకోవడం జరుగుతుంది. మరి ఇంకా ముందుంచిన వాళ్ళు ఇంకా ఇవాళ అవసరం కూడా ఇది కూడా క్లారిటీ కూడా దరఖాస్తు మంతా ఉన్నారు. కాబట్టి ఇంకా ముందు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలా అది కూడా క్లారిటీ చెప్తారు. ఇంకా అన్నిటికంటే ఇంకేది ఏంటంటే ఎమ్మెల్యే కానీ ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు గొర్రె గారు ఖచ్చితంగా ఆ స్థానికంగా ఆ ఎంపీటీ స్థానాన్ని అలాగండి ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీ గుంపుతోటి మనం దీపామించేటటువంటి అవకాశం ఉంది. దీపామిస్తే వాళ్ళకి ఎవరు కూడా పోటీ చేయడానికి వీల్లేదు. ఎవరికైతే దీపం వస్తుందో వాళ్ళనే పార్టీ అభ్యర్థిగా భావించి మనసుగా పనిచేయాలనుకుంటున్నారు. కానీ అట్లానే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి మెజారిటీ కార్యక్రమాలు అటువంటి ఆలోచన లేకుండా అటువంటి పక్షపాతం లేకుండా ఆ స్థానికంగా ఆ ఎంపీసీలో ఎవరైతే గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ప్రజాపనం ఉంది, ఎవరైతే నిలదొచ్చారు అనేటటువంటి వాళ్ళని పరిశీలించి 1-2 సార్లు ఆలోచన చేసి అవసరమైతే పోటీ ఉన్న చోట అక్కడ పేరు కానీ అక్కడ మండల నాయకత్వం కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధంగా మనం 100% ఇవాళ 7 ఎంపీటీసీలు 7 ఎంపీపీలు 7 ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు మొత్తం గ్రామ పంచాయతీ స్థానాలు మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాబోయేటటువంటి కలిసి అలా మనం ఈ నిర్మాణం నిలుచుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి మెరుగైన శక్తిగా అవసరం. కాబట్టి దయచేసి పరంసారి కూడా విజ్ఞప్తి మనందరం కూడా మరి ఏదైతే ఈ బట్టి ఏమంటే మన ఎన్నికలు ఉన్నాయి. 9 నుంచి 11 వరకు నామినేషన్స్ ఉన్నాయి. 9 నుంచి 11 నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీలు నామినేషన్ వేయాలి. కాబట్టి దానికి కూడా సిద్ధంగా ఉంటున్న ఎవరికైతే దీపిస్తుందో ఆ దీపాన్ని తీసుకొని మనం నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీకు ప్రారంభించాం మీ గ్రామంలో మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు పని చేసుకోవడానికి లేదా మీరు చెప్పినటువంటి పనులు జరగడానికి అవకాశం ఇది జన ఎన్నికలు కాబట్టి కార్యకర్తల కింద స్థాయి నాయకుల ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మరి 100% ఈ మద్దాన్ని కొట్టగొండ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్థానిక ఎన్నికలు జరిగేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ 100% తిరుమల నియోజకవర్గం గెలిచింది అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకు మీ అందరికీ కూడా నా ఉపయోగపడి సెలవు తీసుకుంటా ఉన్నాను.